నేను కష్టంలో ఉన్నప్పుడు ఎవరు వస్తారు? నా అన్నవారు ఎవరు కూడా కొన్నిసార్లు కనిపించరు, కానీ నేను నమ్మిన నా దేవుడు. అందుకే అంశమతి మీరాంటి పాట, నేను ఎన్ని వాక్యాలు, ఎన్ని స్థలాలు, ఎన్ని ప్రాంతాలు, ఎన్ని దేశాలు వెళ్ళినా సరే ఆ వాక్యం, ఈ పాట అలా టచ్ చేస్తుంది నన్ను. ఎందుకంటే ఎలాంటి పరిస్థితి అయినా సరే నేను నమ్మిన నా దేవుడు నన్ను ఓడిపోనివ్వడు. హల్లెలూయా. ఆ పాట చాలా చక్కటి పాట రాశారు అంశమతి మేరీ గారు. నేను నమ్మిన నా దేవుని ఎరుగుదును, నేను నమ్మిన నా దేవుని నేను ఎరుగుదును. ఐ నో ద గాడ్ దట్ ఐ సర్వ్. నేను నమ్మే నా దేవుని సామర్థ్యతని నేను ఎరుగుదును, ఆయన శక్తిని నేను ఎరుగుదును. కలత చెందను, సిగ్గునొందను, కలత చెందను, సిగ్గునొందను, నే నమ్మిన యేసుని ఎరుగుదును. ఈ మాట కీర్తనకారుడు చెప్పినట్లుగా మనం కూడా ధైర్యంగా చెప్పాలి. కష్టాలు వచ్చినప్పుడు ఏడుస్తా, అయ్యో ఈ శ్రమ ఏంటి, ఈ ఇబ్బంది ఏంటి అని మాట్లాడటం కాదు. ఆ శ్రమలో నిలబడి, ఈ శ్రమలో, ఈ ఇబ్బందుల్లో, ఈ తెగుల్లో నేను నమ్మిన నా దేవుడు నాకు తోడై ఉన్నాడు అని చెప్పగలిగిన పరిస్థితులకు వెళ్ళాలి. హల్లెలూయా.